ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఎవరంటే సేమ్ హిందూ శక్తి ఛానల్ వారే. దాంట్లో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది. దేవుడు కలలో మాట్లాడతాడా అని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడారు. మొదటిగా ఆ వీడియోని చూద్దాం. ఈ వీడియోలో చాలామంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమంటారంటే, దేవుడు నా కల్లోకి వచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేశాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అసలు దేవుడు కల్లోకి ఎలా వస్తాడు, అది ఎంతవరకు వాస్తవము, అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు అని దానికి సంబంధించి సైన్స్ ఏమని చెప్తుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. హర్రర్ మూవీలో ఏదైతే దయ్యంగా మీరు భయపడ్డారో ఆ భయపడింది మీ నైట్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, ఆ దయ్యం మీ కల్లోకి వస్తుంది. అవునా? దేవుడు నా కల్లోకి వచ్చాడు, దేవుడు కల్లోకి వచ్చి నాతో మాట్లాడాడు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో రోజు దేవుడు నీ కల్లోకి వస్తాడు చూడు, ఏదో రోజు దేవుడు నీతో మాట్లాడతాడు చూడు అని చెప్పేసి ఎవరో ప్రభావితం చెయ్యబట్టే ఇతనికి కల్లోకి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటల ప్రభావం ఖచ్చితంగా ఇతని బ్రెయిన్ మీద పడింది. ఇప్పుడు మీరు హర్రర్ మూవీ గురించి ఇందాక మీకు చెప్పాను కదా, హర్రర్ మూవీ మీరు చూసినప్పుడు ఏదైతే మీరు భయపడ్డారో ఆ భయపడ్డది ఆ బ్రెయిన్ మీద ఎలా అయితే ఎఫెక్ట్ పడి రాత్రి మీ కల్లోకి వచ్చిందో ఇది కూడా అలాగే జరిగింది. మన కళలు ఏదైతే ఉన్నదో అది మాత్రమే బ్రెయిన్ తనంతటా తానే క్రియేట్ చేసుకుంటుంది. తనంతటా తానే ఎలా క్రియేట్ చేసుకుంటుంది అంటే మన బ్రెయిన్ మీద పడిన ప్రభావం. ఇలా ఈ విధంగా దేవుడు కల్లోకి రావడం జరుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా లేదు నిజంగా దేవుడు నా కల్లోకి వచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అనుకుంటే నేనైతే ఏం చేయలేను. మీకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ బ్రెయిన్కు సంబంధించి ఈ సైన్స్కు సంబంధించిన టాపిక్ ఈ ఛానల్ ఎందుకు అప్లోడ్ చేశారు అంటే, చాలామంది దేవుడు నా కల్లో కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి నమ్ముతారు కదా, వాళ్ళందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి మాత్రమే. చూశారు కదా, నేనేమంటున్నానంటే సైన్స్ని మరి ఈ దేవుడు కలలో మాట్లాడే దాన్ని రెండు పోల్చి మాట్లాడని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎప్పుడు నా అడ్వైస్ ఇచ్చేది ఏమిటంటే, నా సజెషన్ ఇచ్చేది ఏమిటంటే, సైన్స్ గురించి మాట్లాడాలనుకుంటే అది ఈ ఛానల్ కరెక్ట్ అయింది ఛానల్ కాదనుకుంటాం. ఎందుకంటే ఒకటి బయటికి వచ్చి సపరేట్గా ఒక ఛానల్ చేసుకొని మాట్లాడచ్చు. ఎందుకంటే దేవుడు కలలో మాట్లాడతాడా అన్న ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పటికీ దేవుడు కలలో మాట్లాడతాడు, నిశ్చయంగా మాట్లాడతాడు, దాంట్లో ఏ డౌట్ లేదు. దాన్నే డివైన్ డ్రీమ్స్ అంటారు. ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ అంటాడు, నువ్వు ఏది థింక్ చేస్తావో అది నీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి అది కళ్ళలోకి వస్తాడంటున్నాడు. అది అన్ని ఫ్లెష్ డ్రీమ్స్, అది వస్తుంది లేదని కాదు. అయితే డివైన్ డ్రీమ్స్ గురించి ఈయన మాట్లాడాల్సింది వదిలేసి ఈయన ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ దాన్ని ఫినిష్ చేశాడు. ఎందుకంటే ఈయనకి తన సొంత గ్రంథాల గురించి అవగాహన లేదు. మరి ఇలాంటి విషయంలో నేను అవగాహన తెస్తున్నానని వీడియో చేశాడు. సరే ఉండనిద్ది. అయితే దేవుడు కలలో మాట్లాడతాడా అన్న ఒక విషయం మీద హిందూయిజంలో ఏం చెప్తారనేది మొదటిగా తెలుసుకొని తర్వాత క్లుప్తంగా మనం బైబిల్లో విషయం మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు మొట్టమొదటిగా మనము హిస్ హోలీనెస్ శ్రీ స్వామి శివానంద సరస్వతి మహారాజ్ అనే ఒక అతను ఒక ఆర్టికల్ రాశాడు, డ్రీమ్స్ మీద రాశాడు. ఆయన ఏం చెప్తాడంటే, ద డ్రీమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై ద లార్డ్ యాజ్ అ ఫ్రూషన్ ఆఫ్ ద మైనర్ వర్క్స్ ఆఫ్ ద జీవా in order to reward the soul for very minor karmas. The Lord creates the dreams అంటాడు. బాగా అర్థం చేసుకోండి. In order to reward the soul for very minor karmas, ఆత్మ చిన్న కర్మాలకి ఏదైతే చేస్తుందో దానికి రివార్డ్ ఇవ్వడానికే ద లార్డ్ క్రియేట్స్ ద డ్రీమ్స్ అని చెప్తాడు ఈయన. The dream objects are created by the Lord as a fruition of the minor works of జీవా అంటాడు. జీవానికి సంబంధించిన ఒక చిన్న మైనర్ వర్క్లే ఫ్రూషన్ అంటే అది ఫలభరితంగా వచ్చుటకు, ఫలభరితంగా వచ్చే వాటి విషయం మీద దేవుడు ఏం చేస్తాడంటే ఈ డ్రీమ్స్ ఇస్తాడని స్వామీజీ చెప్తున్నాడు. ఈయన డాక్టర్గా పనిచేశాడు. డాక్టర్గా పనిచేసి తర్వాత ఈయన సమస్తమును వదిలేసి ఈయన ఏం చేశాడంటే దేవుని సేవలోకి వచ్చాడు. ఈయన స్వామీజీ డాక్టర్గా ఉండి ఇతను దేవుని కళల గురించి మాట్లాడుతూ అవును దేవుడే ఇచ్చేదని అంటున్నప్పటికీ ఈ సైన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఈయన కదా. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు డ్రీమ్స్ ఇన్ హిందూ మిథాలజీ అని ఒక ఇండియన్ అస్ట్రాలజీ ఈ విధంగా రాస్తాడు. మీరు స్క్రీన్ షాట్ చూసుకుంటూ పోవచ్చు. ఆయన ఏమంటాడంటే, అగ్ని పురాణ ఈజ్ వన్ ఆఫ్ ద 18 పురాణాస్ దట్ ఇంపార్ట్ ద గ్రేట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అగ్ని పురాణ ఈజ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ది గాడ్ ఆఫ్ ఫైర్ అండ్ సేజ్ వశిష్ఠ అంటాడు. అగ్ని పురాణ ఏదైతే ఉందో అది 18 పురాణంలో ఒకటి.
అయితే ఈ పురాణం ఏం చేస్తుందంటే గ్రేట్ నాలెడ్జ్ అండ్ విస్టమ్ మనుషులోనికి ఇంపార్ట్ చేసింది, అందుబాటులో పెడుతుంది. మరి ఇది అగ్ని మరియు సేజ్ ఋషి వశిష్ఠ మధ్యలో జరిగే ఒక సంభాషణ ఇక్కడ రాయబడి ఉంది. ఇన్ చాప్టర్ 7 అగ్ని పురాణంలో చాప్టర్ 7 రామ ఇంపార్టెంట్ దిస్ నాలెడ్జ్ టు లక్ష్మణ అండ్ సీత అంటాడు. రామ లక్ష్మణకి సీతకి దీని గురించి బోధిస్తాడు. ఏమది? ఈ కళల గురించి. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఈ విషయం ఏమంటే లక్ష్మణ అండ్ సీత వర్ కాన్స్టెంట్లీ డిస్టర్బ్ బై ద డ్రీమ్స్ అండ్ సైన్స్ అరౌండ్ దెమ్ అని. లక్ష్మణ సీత వాళ్ళ చుట్టూ జరిగే ఒక గుర్తులు, ఆ సైన్సు మరి కళల ద్వారా డిస్టర్బ్ అవుతున్నప్పటికీ, మంచి శకునం కాకోకున్నప్పుడు డిస్టర్బ్ అయినప్పటికీ, చాప్టర్ 7 ఆఫ్ అగ్ని పురాణ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ డ్రీమ్స్. చాప్టర్ 7 ఒమన్స్ అండ్ శ్రీరామ. ఈ 7వ అధ్యాయం అగ్ని పురాణంలో కళల గురించి, శకునాల గురించి, శ్రీరాముని గురించి రాయబడి ఉంది. చాప్టర్ 7.1 డీటెయిల్స్ డ్రీమ్స్ గురించి. చాప్టర్ 7.2 అబౌట్ శకునాల గురించి, గుర్తుల గురించి. చాప్టర్ 7.3 అబౌట్ బ్యాటల్, యుద్ధాల గురించి. అండ్ 7.4 శ్రీరాముని యొక్క టీచింగ్ గురించి చెప్పబడుతుంది. కళల గురించి అగ్ని పురాణంలో రాయబడి ఉంది. శ్రీరాముడు దాని గురించి వివరించాడని ఇక్కడ ప్రస్తావింపబడింది. సైన్స్ ఎక్కడొచ్చింది ఇక్కడ? సైన్స్ ద్వారా కళలు వస్తుంది, సైన్స్ ద్వారా కళలు వచ్చేటట్లేదు. అగ్నిపురంలో ఎందుకు ఇంత స్పష్టంగా రాయబడాలి? ఎందుకు శ్రీరామ టీచింగ్ ఇక్కడ పెట్టాలి? దాన్ని ఎందుకు అగ్నిపురంలో రాయించుకొని దాని ఎందుకు ముద్రించి హిందువులందరికీ పంచిపెట్టాలి? అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడికి పోయింది సైన్స్? చెప్పాలి మీరు. ఈయన ఏం చెప్తున్నాడు కొంచెం నీ గ్రంథాల నుంచి కొంచెం చదువుకోండి అయ్యా బాబు, తర్వాత మీరు మాట్లాడుకుందరు. అది 3వ పాయింట్కి వస్తాను. స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ డ్రీమ్స్. ఇది ఇస్కాన్ రాసిన ఆర్టికల్. ఇది ఇక్కడ పెడతాను చూడండి. మోడర్న్ మెటీరియలిస్టిక్ సైన్స్ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఆరిజిన్ అండ్ ద నేచర్ ఆఫ్ మోస్ట్ సైకిక్ ఫెనామినా ఇంక్లూడింగ్ డ్రీమ్స్ అంటాడు. అనగా మోడర్న్ సైన్సే దాని ఉద్భవము, దాని గుణలక్ష్యము, సైకిక్ ఫెనామినా ఇంక్లూడింగ్ డ్రీమ్స్ గురించిన విషయం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందంట. ఈయన రాస్తున్నాడు ఈయన ఆర్టికల్. దిస్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ వేదిక్ స్క్రిప్చర్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ? ఇక్కడ చూసుకోండి. శ్రీమద్ భాగవతంలో క్యాంటో 6 చాప్టర్ 16 53 to 54, క్యాంటో 7 చాప్టర్ 7:25, క్యాంటో 7 15 and 61 డిస్క్రైబ్ ద 3 మెటీరియల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించిన 3 విభాగాల గురించి ఈ శ్రీమద్ భాగవతం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమది 3 విభాగాలు? జాగ్రత్త అనగా మెలుకుగా ఉండే ఒక మైండ్, దాన్ని బీటాన్గా పిలుస్తారు. స్వప్న అనగా కలలు అనేది ఒక స్టేట్, దాన్ని తీటా అని పిలుస్తారు. సుసుప్తి డీప్ స్లీప్, దాన్ని డెల్టా అని పిలుస్తారు. ఇవన్నీ 0.5 హెర్ట్జ్లో ఇవన్నీ క్యాల్కులేట్ చేయబడుతుంది. ఇది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన 3 కాన్షియస్ యొక్క 3 భాగాలు ఉన్నాయి కదా, దానిలో 2వ భాగం గురించి స్వప్నాల గురించి మాట్లాడుతుంది. ఇది ఎక్కడ రాయబడి ఉంది? శ్రీమద్ భాగవతం గురించి అనగా దేవుడు కళల ద్వారా మాట్లాడతాడని ఇక్కడ రుజువు ఉంది. ఎట్లా? బియాండ్ దెమ్ ఈజ్ ద 4th స్టేట్. తుల్య అనగా విచ్ ఇస్ నాన్ మెటీరియల్, అనగా అభౌతికమైన విషయము. మరలా శ్రీమద్ భాగవతంలో క్యాంటో 6 చాప్టర్ 5:12, క్యాంటో 7 చాప్టర్ 9:32, క్యాంటో 7 15:54లో ఉంది. ఆన్ దిస్ లెవెల్ సుప్రీం లార్డ్ వాస్ పర్స్యూడ్. ఈ 4వ లెవెల్లో ఏముంటుంది తెలుసా? అక్కడ సుప్రీం లార్డ్ని పట్టుకోవచ్చంట. మరి భక్తి లేని వాడైతే కాంట్ సీ ద లార్డ్ ఈవెన్ డ్రీమ్స్ అంటాడు. భక్తి లేనివాడు దేవుని కానీ డ్రీమ్స్లో చూడలేడు అంటాడు. ఎందుకంటే అది భక్తి ద్వారానే జరుగుతుంది అని ఇక్కడ నారద పురాణంలో 254 మరి 80లో ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ దీన్ని వివరిస్తాడనమాట. అది సో కాబట్టి ఇక్కడ కానీ శ్రీమద్ భాగవతంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది స్వప్నం. మరియు అది స్వప్నంలో భక్తుడు దేవుని చూడడు, ఎందుకంటే మనకు భక్తి లేదని ఇక్కడ రాయబడింది. స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను, చూసుకోండి. అది కానీ మీరు చూడొచ్చు. నెక్స్ట్ గరుడ పురాణం గురించి వివరిస్తాడు ఈయన. గరుడ పురాణంలో ఏమంట, సమ్ డ్రీమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గోస్ట్ అంట. దయ్యాల గురించే వస్తాయంట. ఇది గరుడ పురాణంలో రాయబడింది. ఏదైతే హారర్ మూవీ చెప్పారు కదా, ఆ హారర్ మూవీ చూస్తే అదే వస్తుందని. కొన్నిటివి దయ్యాలే స్వప్నాలు ఇస్తాయంట, కొన్నిటివి. ఎట్లా ఈడు వివరిస్తాడు ఈయన. వాట్ డూ ద ghostly do in this ghostlywood? When do they speak something? Please tell me, O Lord of gods. The Lord said,
దయ్యాలు ఏం చేస్తుంది, ఆ దయ్యత్వంలో అది ఏం చేస్తుంది, వెన్ డూ దే స్పీక్ సమ్ టైమ్ అని ఎప్పుడో మాట్లాడుతుంది మాకు చెప్పు అన్నప్పుడు, అప్పుడు ద లార్డ్ సెడ్, అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని, ఐ షల్ టెల్ యూ అబౌట్ దేర్ ఫార్మ్, సైన్స్ అండ్ డ్రీమ్స్. వాళ్ళ గురించిన ఆకారము, మరి వాళ్ళ గుర్తులు, వారి స్వప్నాలు నేను చెప్తాను. బీన్ అప్రెస్డ్ బై ద హంగర్ అండ్ థర్స్ట్ దే ఎంటర్ దేర్ ఫార్మర్ హోమ్ అంటాడు. అనగా ఆకలితో దాహముతో వాళ్ళు ఏమైపోయారు, బాగా హింస పొందిన వారై వారు తమ సొంతం అనగా పాత ఇల్లు చేరుకుంటారంట. ఏదైతే వీళ్ళు చచ్చిపోయినారో ఆ పాత ఇల్లు చేరుకుంటారు. మరి ఏం చెప్తుంది, దో దే పొసెస్డ్ ఆఫ్ ఎయిరీ ఫార్మ్స్ దే హ్యావ్ ఎ సైన్స్ టు దేర్ స్లీపింగ్ డిసెండెంట్స్ ఓ బర్డ్ అంటాడు. ఓ పక్షి, వీళ్ళు గాలి రూపంలో వస్తారు. గాలి రూపంలో వచ్చిన తర్వాత ఏదైతే చనిపోయినారు కదా వాళ్ళు డిసెండెంట్స్ అంటే వాళ్ళ వంశంలో ఉన్న వారికి గుర్తులు చెప్తారంట. ఏమని, దే విజిట్ ద ప్లేస్ వేర్ దేర్ సన్స్ వైఫ్స్ రిలేటివ్ స్లీపింగ్. అనగా ఈ దయ్యాలు తమ ప్లేస్ని విజిట్ చేస్తాయి. ఎట్లా, వారు పండుకున్న స్థలము, వారు కుమారులు, తర్వాత వారి భార్యలు, వారు బంధువులు పండుకున్న స్థలాన్ని విజిట్ చేస్తుందంట. ఇఫ్ ఎ పర్సన్ డ్రీమ్స్ ఆఫ్ ఎ హార్స్, అన్ ఎలిఫెంట్, ఎ బుల్ ఆర్ ఎ మ్యాన్ విత్ ఎ డిఫార్మ్డ్ ఫేస్, ఇఫ్ ఎ పర్సన్ అవేక్ ఫ్రమ్ ద స్లీప్ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బెడ్, దిస్ ఈస్ ఆల్ డ్యూ టు ద వర్కింగ్ ఆఫ్ ఎ గోస్ట్ అని గరుడ పురాణంలో రాయబడింది. ఏమంటాడు, ఒక వ్యక్తి గుర్రము, ఏనుగా, ఎద్దు లేకుంటే మనిషి అనగా వికార రూపంలో ఇవన్నీ కనబడి వాడు ఎదురులో ఉన్న ఆపోజిట్లో ఉన్న బెడ్ల వైపు ఏమైనా చూస్తే ఇవన్నీ దయ్యాలు చేసింది అని చెప్తాడనమాట. ఇవన్నీ ఎక్కడ రాయబడింది, ఇస్కాన్ వాళ్ళు రాసింది, ఇది మీ గరుడ పురాణంలో ఉంది, ఇది వేద హరే కృష్ణ వాళ్ళు రాశారనమాట కదా. దయ్యాలు దేవుడే మాట్లాడన్నప్పుడు దయ్యాలు కానీ మాట్లాడుతున్నాయి. దేవుడే కళలో మాట్లాడితే దయ్యాలు కానీ మాట్లాడుతున్నాయి. నేను చెప్పట్లేదు స్వామి, అది సైన్స్ కానీ చెప్పట్లేదు, ఇక్కడ చెప్తున్నది గరుడ పురాణం చెప్తున్నది. గరుడ పురాణం ప్రకారంగా దయ్యాలు వచ్చి కానీ మాట్లాడతాయంట, అవి గుర్తులు చూపిస్తాయంట. పిండం పెట్టండి, మాకు ఆకలైంది, మాకు దప్పిగైందని మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ గరుడ పురాణం చెప్తుంది. మా పుస్తకాలు ఏవి చెప్పట్లేదు నాయన, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పుకో. నెక్స్ట్, డ్రీమ్స్ ఇన్ వేదిక్ లిటరేచర్ అని ఒక విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పబడుతుంది. ఏమంటే సంస్కృతి మ్యాగజైన్ వారు దీన్ని రాశారు. ఏం చెప్తాడంటే ఈయన, వీ హ్యావ్ ఎ రెఫరెన్స్ టు డ్రీమ్స్ ఇన్ ఋగ్వేద, మరి కౌష్టకి బ్రాహ్మణ, చందోక్య ఉపనిషత్ అండ్ అదర్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్. డ్రీమ్స్కి రెఫరెన్స్ ఋగ్వేదాలో ఉందంట, కౌష్టకి బ్రాహ్మణంలో ఉంది, చందోగ్య ఉపనిషత్తులు ఉంది, మరి వేరే క్లాసికల్ లిటరేచర్స్ గాను ఉంది. ఋషి విశ్వామిత్ర రిసీవ్డ్ మంత్రోపదేశ ఫ్రమ్ లార్డ్ శివ ఇన్ హిస్ డ్రీమ్ అంట. అబ్బా, సైన్స్ ఎక్కడుందో చెప్పాలి ఆయన. ఇప్పుడు విశ్వామిత్ర మహారుషి, ఆ ఋషినే మంత్రోపదేశములే ఎక్కడ పొందుకుంటున్నాడంట, డ్రీమ్ ద్వారా లార్డ్ శివ ద్వారా పొందుకుంటున్నాడంట. అది మాత్రమే కాదు, విశిష్ట అద్వైతాన్ని ప్రమోట్ చేసే ఒక రామానుజం కానీ ఏమనుకుంటాడంటే ఇలాంటి ఒక కళలన్నీ దేవుని ద్వారానే వస్తుందని నమ్ముతాడు. ఇక్కడ ఉంది. మరి ఆండాల్ అనే ఒక గ్రేట్ తమిళ్ వైష్ణవ స్త్రీ ఉంది. ఈ స్త్రీ, ఈమె సెయింట్, ఈమెకి కళలు ఎట్లొస్తాయంటే విష్ణువే వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్న కళలు వస్తుంది. అందుకే ఈమె చాలా పాట పాడింది. ఈ పాటలన్నీ తమిళ్ వర్షన్లో ఉంది. ఈ తమిళ్ వర్షన్కు ఉన్న పేరేం తెలుసా, వర్ణం ఆయిరం అని. తమిళ్ వైష్ణవ పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతుందో ఈమె పాటలన్నీ అక్కడ పాడతారనమాట. ఇది అప్పుడు ఈ భక్తురాలకి ఇలాంటి కళలు వస్తాయన్నమాట. బిఫోర్ గ్రేట్ మెన్ వర్ బోర్న్ ద ఉమెన్ హ్యాడ్ స్ట్రేంజ్ డ్రీమ్స్ అన్న పెద్ద పెద్ద మహానుభావులు భూమిలో జన్మించేటప్పుడు వాళ్ళ తల్లులకు పడిన కళలు ఏమిటంటే, గౌతమ సిద్ధార్థ వాళ్ళ తల్లి మాయాదేవికి ఏమంటే ఒక కళ వస్తుంది. ఏమిటి ఆ కళ అంటే, వైట్ ఎలిఫెంట్ విత్ లోటస్ ఫ్లవర్ in its trunk going around 3 times and entering her womb. Before this she dreamt of bathing in a lake in the Himalayas and she was carried away to the lake by 4 angels in a dream అని. అనగా ఒక తెల్ల ఏనుగు ఆమె చుట్టూ 3 సార్లు తిరుగుతుంది. తామర పూతన తొండెలో పెట్టుకొని, అనగా తన హస్తంలో పెట్టుకొని, అది పెట్టుకొని తన చుట్టూ తిరిగి తన గర్భంలోకి ప్రవేశిస్తుంది. అలాంటి కళ వచ్చింది. ఈ కళ వచ్చే కన్నా ముందు 4 ఏంజల్స్ ఏం చేస్తారంటే ఒక చెరువు దగ్గర తీసుకోబోతారు. చెరువు దగ్గర తీసుకోబోతే అక్కడ చెరువులో ఆమె, హిమాలయ దగ్గర ఉన్న చెరువులో ఆమె స్నానం చేస్తుంది. అలాంటి కళ వచ్చిందని ఆమె చెప్తుంది. ఇది కళే. మహానుభావులు పుట్టినప్పుడు వచ్చిన కళలు ఇవన్నీ. ఇక్కడ సైన్స్ చెప్పాలి మీరు.
అది. నెక్స్ట్ మహావీర తల్లి త్రిశలకి 16 కళలు వచ్చాయంట. దీన్ని తీసుకుపోయి ఒక అస్ట్రాలజర్ చెప్తే అస్ట్రాలజర్ ఏమంటాడు తెలుసా, 72 శుభప్రదమైన ఒక కళలు ఉన్నాయని చెప్తాడు అకార్డింగ్ టు బుక్ ఆన్ డ్రీమ్స్ అని. స్వప్నాలకు సంబంధించిన పుస్తకాలకి 72 మంచి స్వప్నాలు ఉన్నాయంట. ఆ స్వప్నంలో 16 స్వప్నాలు ఈమె చూస్తుంది. ఏమిటది? తెల్ల ఏనుగు, సింహము, గజలక్ష్మి, మూన్, చావిలి, 2 ఎగిరే చేపలు, సూర్యుడు, చెరువు నిండా ఉండే ఒక తామర పూలు, క్షీరసాగరము, తర్వాత దేవాలలోక ప్యాలెస్సు, తర్వాత వైడూర్యాలు వజ్రాలతో చేయబడిన ఒక సింహాసనము, తర్వాత దేవలోక రాజు, పూదండ హారము, తర్వాత తెల్ల ఎద్దు, తర్వాత సుగంధ మందార పుష్పాలు, తర్వాత ఒక పెద్ద వ్యాసు, ఆ పెద్ద వ్యాసు నిండా ఏముంటుందంటే రత్నాలు ఉంటాయి. తర్వాత లాస్ట్కి ఒక తెల్ల ఏనుగు ఆమె గర్భంలో ఎంటర్ అయ్యేది అని చెప్తాడు. మహావీర పుట్టే కన్నా ముందు 16 గలలు కనింది వాళ్ళ అమ్మ. ఇవన్నీ చెప్పాలి. సైన్స్ ఎక్కడిది? డివైన్ డ్రీమ్స్ ఇవన్నీ. మనం ఏం ఆలోచిస్తామంటే అది మన మీదకి వస్తుందంట. వచ్చేది నిజమే. ఇప్పుడు ఇన్ని కళలు వచ్చినాయి కదా, దీన్ని ఏం చెప్తావు? అది మీ వేదాలు చెప్తున్నాయి, మీ మహానుభావుల అనుభవాలన్నీ ఇక్కడ చెప్తున్నాయి. ఇది ఎట్లా తీసేస్తావు? మరి నువ్వు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్, హిందూస్ డోంట్ అగ్రీ విత్ వెస్ట్రన్ వ్యూస్ అంటాడు. ఏమంట? హిందువులు పాశ్చాత్య దేశానికి సంబంధించిన ఆలోచనలు మేము ఒప్పుకోము అని కొట్టేస్తున్నావు. నువ్వు ఏదైతే సైన్స్ తీసుకొచ్చావో నన్ను ఫ్లాట్ కొట్టిపడేస్తున్నాడు. వీళ్ళే కొట్టిపడేస్తున్నారు. నేను కాదు కొట్టిపడేసేది, వీళ్ళు కొట్టిపడేసి దాన్ని నీకు తీసుకొస్తున్నాను నేను. వి సీ మోర్ మీనింగ్ ఇన్ ద డ్రీమ్స్ అంటాడు. అనగా వి థింక్ దే ఆర్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ అంటాడు. అనగా ఈ కళలని ఏం జరుగుతుందో వాటిని వివరిస్తాడు అని చెప్తాడనమాట. అది కాబట్టి ఇక్కడ ఇన్ని విషయాలు నీకు చెప్పాను. మీ గ్రంథాల గురించి చెప్పాను, మహానుభావులు పుట్టక ముందు వచ్చే కళలు అన్నీ చెప్పాను. ఇవన్నీ వివరాలు నువ్వు చెప్పాలి. సైన్స్ అని వస్తున్నాను. సైన్స్ని తీసుకురావద్దురా బాబు. ఎవల్యూషన్ కానీ తీసుకోవచ్చు, ఇట్లే చేసినావు. సైన్స్కి దానికి కంపాటిబిలిటీ లేదు. మీ స్వామీజీలే కొట్టేసిన వాటిని నేను ఎవిడెన్స్ పెట్టినా కానీ దాన్ని అన్ని పక్కన పెట్టేసి నువ్వు జెస్సీ కానీ అదే సిలబస్లో క్వశ్చన్కి ఆన్సర్ రాస్తుందని చెప్పి ముగించేసినావు. ఇప్పుడు బైబిల్ విషయం చెప్తాను. బైబిల్ 1 సమూయేలు 28:15 ఈ విధంగా రాయబడింది. సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టేతివని సౌలును అడుగగా, సౌలు, నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారా నాకేమి సెలవీయకున్నాడు అన్నాడు. అనగా దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడుతున్న ఒక రెఫరెన్స్ చూపిస్తాను బైబిల్లో కానీ. అది అపోస్తుల కార్యం 2:16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినంలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనం కలుగుదురు, మీ వృద్ధులు కలలు కందురు అంటాడు. అనగా ఇక్కడ కానీ డ్రీమ్స్ చెప్పబడే విషయం నీకు చెప్తున్నాను. దానియేలు గ్రంథం 1:17. ఆ 4 బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచని అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములుగా దర్శనములు స్వప్నభావములు గ్రహించే తెలివిగలవాడై ఉండెను అని చెప్తుంది. ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు. దేవునికి సంబంధించిన కళలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దానియేలు. వరల్డ్లో నెక్స్ట్ ఏం జరుగుతున్నది కానీ ఫ్యూచర్లో చెప్పుకొని వచ్చాడు ఆయన. అది జెనసిస్ ఆదికాండం 37:19. వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు అంటాడు. ఏసేఫ్ మంచి కళలు కంటాడు, కళలన్నీ నిజమవుతుంది. అందుకే వాళ్ళు అన్నదమ్ములు అని పెట్టే పేరేం తెలుసా? కళలు కనేవాడు, డ్రీమర్ అని చెప్తాడు. అది సో బైబిల్లో కానీ ఉంది. ఇది బైబిల్లో డివైన్ డ్రీమ్స్ అంటారు. ఏదో కళలు మన బ్రెయిన్ మీద పడుతుందంట అది వస్తుంది లేదని కాదు. అయితే డివైన్ డ్రీమ్స్ వేరు నాయన, అది అర్థం చేసుకోను. కాబట్టి డివైన్ డ్రీమ్స్ వేరు, ఇది వేరు. నీ గ్రంథాలే చెప్తుంది. ఇప్పుడు దీని ఆధారం మీద నువ్వు సైన్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పిందన్నీ మీ గ్రంథాల విషయంలోనే మాట్లాడినాను. వీళ్ళకి అన్నీ వచ్చినాయి, వీళ్ళు నమ్ముతారు. స్వామీజీలు నమ్మారు, డాక్టర్ అయిన స్వామీజీ నమ్మాడు, మరి ఇస్కానోరు నమ్ముతున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు మరి ఎట్లా దీన్ని రిజెక్ట్ చేస్తాను? నువ్వు ఒక వీడియో చేసి మీ ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అవగాహన ఇస్తున్నాను అన్నావు కదా, ఇది అవగాహన ఇవ్వకోకున్నట్టు ఈ అవగాహన ఇస్తే తప్పైపోతుంది. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఒక అజ్ఞానపు సైన్స్ తీసుకోవచ్చు, డివైన్ లింక్స్ దాన్ని కనెక్ట్ చేసి ఒక మూర్ఖత్వ ప్రదర్శన అయిపోయింది. వాళ్ళ గ్రంథాలే ఒప్పుకుంటుందేమని, స్వప్నాలు వస్తుందని, అది సైన్స్ కాదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.